విలేజ్ మ్యాపే లేదు ఇప్పటి వరకు. విలేజ్ మ్యాప్ ఉంటే ఏమవుతుంది, ఒకరి సర్వే నెంబర్ ఎక్కడుంది, వాళ్ళ భూమి ఎక్కడుంది, ఏ సర్వే నెంబర్లో ఉంది, ఆ సర్వే నెంబర్ దేని సర్వే నెంబర్ పక్కన ఉంది, భూ వివాదాలు ఇవన్నీ తేల్చడానికి చాలా కష్టం అవుతుంది. ఏదో ఒక బేసిస్ ఉంటేనే కదా మనం ఎవరు ఎక్కడున్నారు అని తెలుసుకోవడానికి. సో ఇప్పుడు మనం మొదటిసారి ఈ విలేజ్కి అది చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇప్పుడు వచ్చి మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్క పట్టేదారు ఎవరైతే అక్కడ పొజిషన్లో ఉండి కబ్జాలో ఉండి దున్నుతుంటారో వాళ్ళ భూమిని, వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ భూమి హద్దులు కొలుచుకొని దాన్ని ఒక మ్యాప్ మీద పెట్టుకుంటాం. అట్లా సరిగ్గా మొత్తం ఒక్కొక్క పట్టేదారు దగ్గర స్టార్ట్ చేసి మళ్ళీ వాళ్ళ పక్క పట్టేదారు అట్లా మొత్తం ఊరంతా కవర్ చేస్తాం. ఇది చేసే ముందు ఫస్ట్ మన ఊరు ఎక్కడ ఉంది, మన ఊరు బౌండరీస్ తీసుకుంటాం, ఎగ్జాక్ట్గా క్యాప్చర్ చేస్తాం బౌండరీస్. ఊరి బౌండరీస్ క్యాప్చర్ అయిపోయినాక దాని లోపల ఒక్కొక్క పట్టేదారు భూ వివరాలని తరాలకి ఎంత ఇంపార్టెంట్. మనందరికీ తెలుసు కదా భూ సమస్యలు ఇప్పుడు ఎట్లా తయారైనాయి. భూమి వాల్యూ పెరగడం వల్ల చిన్నవి కూడా డిస్ప్యూట్స్ అవుతున్నాయి, గొడవలు అవుతున్నాయి, ఇంట్లో గొడవలు అవుతున్నాయి, బయట వాళ్ళతో గొడవలు అవుతున్నాయి. కాబట్టి రీసర్వే మనం ఖచ్చితంగా చేసుకోవాలి. సో దట్ ఈ గొడవల్ని మనకి పరిష్కరించుకునే ఒక ఛాన్స్ దొరుకుతుంది. సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అందరూ కూడా అధికారులతో కోఆపరేట్ చేయాలి. మీకు ఎటువంటి ఫిర్యాదు ఉన్నా డౌట్ ఉన్నా కానీ మీరు సర్వేయర్ టీమ్కైనా ఇవ్వచ్చు కంప్లైంట్, తహసీల్దార్ టీమ్కైనా ఇవ్వచ్చు, లేదా డైరెక్ట్గా సబ్ కలెక్టర్ ఆఫీస్ వచ్చి మాకైనా ఇవ్వచ్చు. సో మీకు ఎటువంటి సమస్య లేకుండా మీ కోఆపరేషన్తోనే ముందుకు వెళ్తాం. సో ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పటిదాకా అందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా అధికారులు, ఇది చేస్తాం అది చేస్తాం అట్లా అని. మీకు కూడా న్యాచురల్లీ కొన్ని డౌట్స్ వస్తుంటాయి కూర్చొని వింటుంటే. మీ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకరు ఇద్దరు లేచి ఆ డౌట్స్ని వ్యక్తం చేయండి, మేము క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాం. చాలా మందికి పట్టకుంది మేడం, మోకం లేదు. వేరే వాళ్ళు 2 ఎకరాలున్నోళ్ళు 3 ఎకరాలు కొడుతున్నారు, 3 ఎకరాలున్నోళ్ళు 4 ఎకరాలు కొడుతున్నారు. ఎవరెవరు ఎంత కబ్జాలు ఉన్నారు ఏమైనది చేసి రికార్డ్ చేస్తే ఖచ్చితంగా ఉంటుంది. మీకు పట్ట సర్టిఫికేట్లు ఇచ్చి ఉంటేనేమో ఎక్కువ తక్కువలు ఉంటాయి. మా సర్వేయర్ కొలిసి గతంలో కొలిసి ఉంటే మీకు రికార్డ్ ఎంత ఉందో ఆ రికార్డ్ ప్రకారంగానే చేయబడుతుంది. అలా సర్వే చేస్తాను కానీ రాకపోవడం అక్కడ కబ్జాలో వేరే వాళ్ళు 2 ఎకరాలు వచ్చిన ప్రతి ఒక్కరికి పోస్ట్ నుంచి వచ్చిన ఆఫీసులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. జిల్లా నుంచి వచ్చిన జిల్లా కలెక్టర్ కూడా వందనాలు. దయచేసి 100 సంవత్సరాల నుండి వెనుకబడ్డ ప్రాంతానికి సర్వే చేయడం రావడం అంటే మన గ్రామ అదృష్టం, గ్రామ ప్రజల అదృష్టం. ఇటువంటి అదృష్టం దొరకాలంటే ఇంకా ఎన్ని ఏళ్ళు కావాలో దాని గురించి మనకు గవర్నమెంట్ భూమి ఇచ్చిండ్రు. గవర్నమెంట్ భూమి ఇచ్చారు కానీ కేసీఆర్ కూడా చెప్పారు పట్ట చేస్తామని, మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా చెప్పారు, ఎవరు కూడా చేయలేదు. దయచేసి మన కలెక్టర్ చేస్తారని సభముఖంగా నేను వందనం చేసి నేను ముగించుకుంటున్నాను. వచ్చి చెప్తుంటారు కదా, ఇప్పుడు మీ దగ్గరికి ఒక పెద్ద టీమ్ ఆఫ్ సర్వేయర్స్ వస్తున్నారు. మీరు అడగకుండా వాళ్ళు సర్వే చేసి మీకు సర్వే రిపోర్ట్లు ఇస్తారు. సో కాబట్టి దాన్ని మీరు మంచిగా యూటిలైజ్ చేసుకోండి. అవకాశాన్ని బట్టి అందరికీ మరి గ్రామ ప్రజలకు ఒక చిన్న నాలో ఉన్న సందేహాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఇంతకుముందు మాజీ సర్పంచ్ గారు చెప్పినట్టు ఒకరు 2 ఎకరాల పొలం ఉంది కానీ 4 ఎకరాల పొలం వ్యవసాయం చేస్తున్నారు. గత 30 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అంటే ఈ విధంగా పీరియడ్ ఏమన్నా ఉందా మేడం? 30 సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్నారు కానీ వాళ్ళకున్న రికార్డు 2 ఎకరాలే, ఇంకా 2 ఎకరాలు. అంటే వాళ్ళకు ఏ విధంగా ఒక పీరియడ్ ప్రకారం ఒక 12 సంవత్సరాలు ఉంటే ఏముంది, 30 సంవత్సరాల నుంచి ఉంటే ఏముంది, ఆ విధంగా ఏమన్నా సొల్యూషన్? ఇది కేవలం సర్వే మాత్రమే, అంతేగాని ఎవరికి కూడా భూమి హక్కులు ఇచ్చే ప్రోగ్రామ్ కాదు. అది మన పరిధిలో ఉండదు కూడా. సో మీకు రికార్డుకి 2 ఉండి మీరు 4 కొలుస్తుంటే మీరు 4 కొలుస్తున్నారని మేము రాసుకుంటాము, కానీ మీ రికార్డుని తీసుకెళ్ళి మీకు 4 ఉన్నారని మేము రికార్డ్ని కరెక్ట్ చేయము. అప్పుడు మీరు ఎంతైతే అందుకే రికార్డు అండ్ కబ్జా ఈ 2 చూసి రాస్తారు. సర్వే చేసేటప్పుడు మీరు చూపించింది సర్వే అయితే చేస్తారు, వీళ్ళు ఇంత కబ్జా
కబ్జాలో ఉన్నారని. అంత మాత్రాన వాళ్ళకి అడిషనల్గా 2 ఎకరాలు ఇవ్వటం లాంటిది జరగదు. ఇది కేవలం సర్వే మాత్రమే, భూ సర్వే. అంతేగాని భూ హక్కులు గురించి మాట్లాడే ఫోరం కాదు, భూ హక్కులు సపరేట్గా ఇచ్చే ఫోరం కూడా కాదు. చాలా రోజులు అది వచ్చి ఏమైనా 3 సంవత్సరాలు అయిపోయినాయి చచ్చిపెట్టి దాది లేదు దిక్కు లేదు. మా గ్రామాలు ఎంత నాశనం అయిపోతున్నాయి. మొత్తం అందరికీ ఒక్కటి కాదు ప్రతి కూడా మనము గొడవలకు దిగుతున్నాం. ఈ గొడవలకు ఆస్కారం లేకుండా పక్కా 20 ఎకరాలు ఉండొచ్చు, 30 ఎకరాలు ఉండొచ్చు. కానీ అప్పుడు ఏంటంటే జనాభా కూడా తక్కువ. అప్పుడు ఒకటే కుటుంబం ఉండే. ఇప్పుడు ఏంటంటే ఆ కుటుంబంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారుగా 3 తరాలు మారాయి. తాత పోయాడు, తండ్రి వచ్చాడు, తండ్రి పోయాడు, కొడుకు వచ్చాడు, ఇప్పుడు మనవాడు వస్తున్నాడు.